చూడండి అన్న ఒకసారి. మా ఊరు సంకువారిగుంట. నేను ఎస్సీ మాల, మా క్యాస్ట్. నేను రాజుపాలెం గ్రామానికి చెందిన కాటూరి రాకేష్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అబ్బాయిది కులం గౌడ్. మేము పెళ్లి చేసుకొని ఆ ఊర్లోనే మా మామయ్య గారు ఇంట్లో ఉంటున్నాము. అయితే నేను ఎస్సీ కులం అమ్మాయినని ఆ ఊర్లో వాళ్ళకి ఇష్టం లేక మా మీద నిందలు మోపుతూ, అదిగాక నా తోడి కోడలు తను కూడా ఆ ఊరే, ఆమెది కూడా గౌడ్ కులం. ఎస్సీ అమ్మాయి తోడుకోళ్ళగా వచ్చిందని జీర్ణించుకోలేక నా మీద అభిమోగాలు మోపుతూ గొడవలు పడుతూ, ఎస్సీ అమ్మాయి ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉంచొద్దు అని చెప్పి గొడవలు పడుతూ ఉండేది. అలా గొడవలు పడుతున్న కారణంగా మా బావగారు ఇలా గొడవలు పడుతున్నాయని తన్ని వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయిన కాడ నుంచి ఎస్సీ అమ్మాయి ఇంట్లో ఇంటికి ఉండాలి, నేను ఇందుకు బయట ఉండాలి అని చెప్పి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ఆరోపణ చేస్తూ ఉన్నారు. అదిగాక ఊర్లో వాళ్ళు పోయేటప్పుడు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు ఎస్సీ అమ్మాయి మా ఊర్లో తిరగటం ఏందని చెప్పి ఉమ్మూస్తూ అట్లా కొన్ని మాటలు మాట్లాడుతూ చిత్రహింసలు చేసి బాగా బెదిరించి, ఎస్సీ అమ్మాయి నువ్వు అసలు మా కులంలోకి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి మా భర్తని, మా మామగారిని, మా అత్తయ్యని అందరినీ తిట్టడం జరిగింది. అలాగే ఒక ముక్కు మాధవి అనే ఆమెని రెచ్చగొట్టి ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని రెచ్చగొట్టి మా మీదకి తప్పుడు ఆరోపణలు చేసి, ఆమె దగ్గర మేము 12 లక్షలు డబ్బులు తీసుకున్నామని దొంగ ప్రామిసరీ నోట్ చేపించి దొంగ సంతకాలు పెట్టి మొన్న గురువారం నైట్ 7వ తారీఖున ఊరు పెద్దల సమక్షంలో గుడి దగ్గర మీటింగ్ జరగడం జరిగింది. అక్కడ కూడా మా ఫ్యామిలీని రౌండప్ చేసి అందరూ ఎస్సీ అమ్మాయిని చేసుకున్న కానించి మీ కుటుంబానికి ఇలా వచ్చింది, మీరు ఊర్లో ఉంటారా లేకపోతే బయటకు వెళ్తారా అని చెప్పి మా కుటుంబాన్ని నానా మాటలు మాట్లాడి బాధ పెట్టడం జరిగింది. మేము ఆమె దగ్గర అసలు డబ్బులు తీసుకోలేదు, ఆ సంతకాలు కూడా మావి కాదు, మేము డబ్బులు తీసుకోలేదు, మీరు ఎలాగైనా న్యాయం చేయాలి. వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు తీసుకోకపోతే ఊర్లో నుంచి డబ్బులు తీసుకున్నారు, మీరు డబ్బులు కట్టకపోతే ఊర్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. మేము ఆమె దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఆమె కూలి పని చేసుకునే ఆమె, ఇంట్లో ఉండే ఆమె 12 లక్షలు మాకు ఎలా ఇస్తుంది, మేము ఆమె దగ్గర తీసుకోలేదు, మీరు ఎలాగైనా మాకు న్యాయం చేయాలి. మేము అదే కంప్లైంట్ ఇవ్వటానికని ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాము. డిఎస్పీ సార్ని కలవమని చెప్పారు కంప్లైంట్ తీసుకొని. నేను ఎస్సీ కేటగిరీ ఉన్న కాలేజ్ టైంలో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను. సాత్విక అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి ఊర్లో ఇట్లా గొడవలు అవుతూ ఉన్నాయి. ఏదో ఒక విధంగా మా ఫ్యామిలీని మమ్మల్ని బయటకి పంపించేయాలనే విధంతో ముక్కు మాధవి అనే ఆవిడ మాకు, మా నాన్నకి 12 లక్షలు డబ్బులు ఇచ్చాననే తప్పుడు ఆరోపణలో ప్రచారం చేస్తుంది. మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడున్న సమాజంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను అని ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాకు న్యాయం చేసేది ఎవరు? మా నాన్నకి 12 లక్షలు ఇవ్వకుండానే ఇచ్చాననే తప్పుడు ఆలోచనలతో మా మీద, కుటుంబం మీదకి ఊర్లో పెద్ద మనుషులు అందరూ వచ్చారు. మాకేదైనా అయితే పరిస్థితి ఏంది? మా నాన్న సూసైడ్ చేసుకోబోయాడు, మేము ఉండి ఆపాం. మాకు న్యాయం జరిగిద్ది, మేము నిజంగా తీసుకోలేదు, మా పక్క న్యాయం ఉంటుందని మేము ఆపాం. మాకు ఏమన్నా చేసుకొని చనిపోతే మాకు ఎట్లా న్యాయం జరిగిద్ది? మాకు మాత్రం మీరు న్యాయం చేయాలి. ముక్కు మాధవి అనే అతను, ఆమె ముక్కు నాగార్జున అతను, వీళ్ళు మాత్రం మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు బాగా. ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలని పెద్ద మనుషులు వీళ్ళంతా కుట్రగుమ్మి మా మీదకి ఏదో విధంగా దాడి చేస్తూనే ఉన్నారు. రోడ్డు మీద తిరిగేటప్పుడైతే, అటు నుంచి వెళ్ళేటప్పుడైతే, ఎలా అయితే మా మీదకి మాత్రం డైలీ ఏదో ఒక విధంగా మా మీద ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంది. మేము సార్కి, ఎస్పీ సార్కి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం. సారు, డిఎస్పీ సార్ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాలోళ్ళ అమ్మాయిని చేసుకొని గౌడ సంఘంలో పెట్టాను అని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. జిల్లా చెన్నయ్య, నేను స్టేట్ ప్రెసిడెంట్ మాల మహానాడు. కొత్తపట్నం మండలం సంకువారిగుంట విలేజ్ లో మా ఎస్సీ కులానికి చెందిన అమ్మాయి, అదేవిధంగా అదే మండలంలో రాజపాలెంకి చెందిన గౌడ్ కులానికి చెందిన అబ్బాయి లవ్ చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఇద్దరు ఐక్యతతోటి భారీ ఎత్తున పెళ్లి చేసుకొని
కాపురం చేసుకున్న తరుణంలో అదే కుటుంబానికి చెందిన ముందు పెద్ద కొడుకు భార్యకి ఇష్టం లేకుండా ఉన్నట్లుగా ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని ఎస్సీ కులాన్ని అమ్మాయిని తీసుకొచ్చామని చెప్పిన కాలుతో దంటడం, వాళ్ళ అమ్మమ్మ కాలుతో దంటడం, తర్వాత అటుపోతే ఇటుపోతే తువ్వ నీయటం అనేది జరిగినది. ఇది ఆ అమ్మాయి మా కజిన్ కూతురు, అమ్మాయి మా కజిన్ పెద్ద కూతురు. ఆ అమ్మాయి నాకు బాబు పెదనాన్న ఇటు జరుగుతుందంటే సర్దుకోం బామ్మ, మనం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం కదా అని చెప్పి చదువుకొని జరుగుతూ ఉంది. ఇది 10 రోజులు జరుగుతూ ఉంది. దీన్ని ఆ గౌడ్ సంఘానికి సంబంధించిన గౌనపాలెంలో వాళ్ళు గతంలో కూడా ముస్లిమ్స్ మసీదులు పగలగొట్టి వాళ్ళు 20 రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళు, ఆ గ్రామస్తులు. అంటే ఎంత కుల వివక్షత జరుగుతుంది. 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా టౌన్ దగ్గర ఉన్నా కూడా టౌన్లో దగ్గరగా ఉన్న ఒక గౌడ్ కులం ఈ విధంగా మా ఎస్సీల్ని కులం పేరు పెట్టి తిట్టడం. రెండోది ఆ మీటింగ్కి మమ్మల్ని కూడా మా అమ్మాయి పిలవడం. నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ గుడి దగ్గర మీటింగ్ పెట్టి గుడి దగ్గర నుంచి కూడా వెళ్ళిపోమని అంటూ ముట్టుతుందని చెప్పిన ఆలోచనతోటి ఆ అమ్మాయి ఇక్కడ ఉండటం లేదని రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటే మేము అడగటం జరిగినది. దాంట్లో వీళ్ళు అడుగుతున్నారని చెప్పిన ఆలోచన మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు. ఇక్కడ మేము అనేది ఏంటంటే, అసలు మీ ఆరోపణలు ఏంటి, పోలీస్ స్టేషన్కి రండి అని అంటే మేము పోలీస్ స్టేషన్కి రాము. మాది ఒక పద్ధతి ఉంది, మా గ్రామంలో మేము మేమేం చెప్తే జరిగింది అని చెప్పిన తీరులో. ఇదంతా కారణం ఏంటంటే ఎస్సీ అమ్మాయి అక్కడ ఉండటానికి లేదు, ఆ కుటుంబం ఉండటానికి లేదు, అది ఉంటే మాకు మైలు పడుతుందన్న ఆలోచనతోటి రకరకాలుగా క్రియేట్ చేసి ఆ కుటుంబాన్ని ఇలా రోడ్డు పాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ గౌడర్స్ అందరినీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఎస్సీ కేసు పెట్టి వాళ్ళని బైండ్ చేసి ఆ గ్రామంలో ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఉంది. కాబట్టి మేము ఆల్రెడీ ఎస్పీ గారు లేకపోయినా డిఎస్పీ గారితో మాట్లాడాము. డిఎస్పీ గారు యాక్షన్ తీసుకోమన్నారు. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు రాస్తారోకోలు చేయడానికి కూడా మేము ఒక ప్లాన్ ప్రకారం చేస్తామని చెప్పని కూడా నేను చెప్పదలుచుకున్నాం.